హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో పిల్లల ఆకలి అన్నప్పుడు అప్పటికప్పుడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ మరియు పెరుగు ఈ రెండింటితో కలిపి అప్పటికప్పుడు ఇలా కొత్తగా స్నాక్స్ చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నాను. పొట్టు గోధుమ రవ్వ కావాలనుకుంటే నార్మల్దైనా తీసుకోవచ్చు, కానీ పొట్టు గోధుమ రవ్వే మనకి ఆరోగ్యానికి మంచిది. పెసరపప్పును తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. అరగంటలోనే చక్కగా నానిపోద్ది. ఇక్కడ మనం 2 కప్పుల వరకు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, పావు కప్పు మాత్రమే పెసరపప్పు తీసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వలో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3/4 కప్పు వరకు వేసుకోండి. నీళ్ళు మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి రవ్వ కొంచెం తడితడిగా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, కలిపిన తర్వాత మనకి ఇలా ఉండాలి. కరెక్ట్గా 3/4 అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు రవ్వ నాననివ్వండి. ఇది నానేలోపు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర తీసుకోండి. తర్వాత పచ్చిశనగపప్పు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా వేయించేసుకోండి 1 నిమిషం పాటు. ఇవి వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసేసుకోండి. రౌండ్గా సన్నగా కట్ చేసుకొని ఈ పచ్చిమిరపకాయలను కూడా వేయించుకోండి. పచ్చిమిరపకాయలు వేయించుకున్నట్లయితే మనకి మధ్య మధ్యలో తగిలినప్పుడు అంత కారం అనిపించదు. ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు మనకి ఎక్కువ వేగనవసరం లేదు, 1 నిమిషం కలిపేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు 1 రమ్మ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కంపల్సరీ కట్ చేసి వేసుకోండి, తినేటప్పుడు మనకి అడ్డు రాకుండా ఉంటాయి ఇలాగా మనం కరివేపాకు వేయడం వల్ల. నెక్స్ట్ పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పెసరపప్పును వేసుకోవాలి. నీళ్ళు లేకుండా పెసరపప్పు మొత్తాన్ని వేసేసుకోండి. పెసరపప్పు వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఇక్కడ మనకి పెసరపప్పు పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా వేయించడం వల్ల. మొత్తం అంతా కలిపేసుకొని 2-3 నిమిషాలు వేయించిన తర్వాత దీనిలో పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. కొబ్బరి తురుము వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు, ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే మనకి నూనె వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. ఇక్కడ మనకి రవ్వ నానిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని రవ్వ నానిందో లేదో ఒకసారి చూడండి. చేత్తో పట్టుకొని చూసినట్లయితే మెత్తగా ఉండాలి, లేదంటే కనుక ఇంకొక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇక్కడ మనకి నానిపోయింది కదా, ఒకసారి బాగా కలిపేసుకొని మనం వేయించుకున్న ఉల్లిపాయలు కొబ్బరి తురుము మొత్తాన్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇక్కడ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆరోగ్యానికి మంచిదే. ఉప్పు వేసిన తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఫ్రెష్ అది వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనకి గట్టిగా ఉన్నది కదా, ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఒక 1/4 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. అలా అని మరీ ఎక్కువ వేసుకున్న పలచగా అయిపోద్ది. ముందు 1/4 కప్పు వేసుకొని చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలాగా మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. మరీ ఎక్కువ నీళ్ళు వేసినా కూడా జారుగా అయిపోతే అంత బాగుండదన్నమాట. ఇప్పుడు గుంత పొంగనాలు దాన్ని పెట్టేసుకొని దాంట్లో నూనె వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నిట్లో కూడా ఈ పిండిని వేసేసుకోండి. మొత్తం అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. మరీ హైలో పెట్టుకున్న మనకి మాడిపోతాయి కాబట్టి మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే నెమ్మదిగా వీటిని వేగనివ్వాలి. ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి మనకి ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, మొత్తం అంతా కూడా చక్కగా ఎర్రగయ్యే వరకు వేయించేసుకొని మళ్ళీ నూనె వేసి మూత పెట్టి, మూత కంపల్సరీ పెట్టుకోవాలి, లేదంటే మనకి ఉడకనట్టు ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత వెనక వైపు కూడా చక్కగా రెడీ అయిపోతాయి. చూడండి, చాలా సింపుల్గా గుంత పొంగనాలు తయారు చేసుకున్నాం గోధుమ రవ్వతో. వెనక వైపు కూడా చూడండి ఎర్రగా అయిపోవాలి. ఇలాగే మొత్తం అన్నీ చేసుకొని ప్లేట్లో వేసేసుకోండి. ఒకవేళ వెనక వైపు వేగలేదు అన్నట్లయితే కనుక మళ్ళీ చూసుకొని మళ్ళీ వేయించేసుకోవాలి. మూత పెట్టి మళ్ళీ మిగిలిన వాటిని కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోండి. దీనికి కాంబినేషన్గా కాకరకాయతో ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇక్కడ నేను 1/2 kg వరకు కాకరకాయ తీసుకొని అటు ఇటు కూడా కట్ చేసుకొని ఇప్పుడు మధ్య కట్ చేసుకోవాలి. లోపల ఉన్న పిక్కలన్నీ కూడా తీసేసుకోండి. చాకుతో మధ్య భాగం అంతా కూడా తీసేసుకోవాలి. ఇలాగే అన్నింటికి కూడా
కాకరకాయ మధ్యలో ఉన్నదంతా తీసి మొత్తం ముందే రెడీ చేసేసుకోండి. చూడండి, లోపలంతా కూడా తీసిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి. ఇక్కడ లోపల పిక్కలు ఉన్నాయి కదా, ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే దీన్ని ఎండబెట్టుకొని పొడి చేసుకొని ఉదయం పూట ఆ పౌడర్ని నీళ్ళల్లో వేసుకొని తాగేయవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయని తురుముకోవాలి. చాలామంది కాకరకాయ చేసేటప్పుడు పైన ఉన్నదంతా కూడా తొక్కంతా కూడా తీసేస్తారు, కానీ ఇక్కడ మనం పైన ఉన్న భాగంతోనే మనం తయారు చేసుకుంటున్నాం. ఇలా మొత్తం కాకరకాయ అంతా తురుముకున్న తర్వాత చూడండి, చాలా మెత్తగా ఉండాలి. పిక్కలు ఏమైనా మనకి చేతికి తగిలినట్లయితే తీసేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇలా రెడీ అయింది కదా, పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దానిలో 1/2 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయని దానిలో వేసేసుకోండి. ఈ తురిమిన కాకరకాయని మనం మొత్తం అంతా కూడా బాగా డ్రై అయ్యే వరకు వేయించేసుకోవాలి. బాగా పొడిగా అయిపోవాలి, ఎక్కడ తడి అనేది లేకుండా బాగా వేయించేసుకోండి. ఇక్కడ మనం వేయించే ముందు గ్రీన్గా ఉంటుంది కదా, మనం వేయించిన తర్వాత నల్లగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. అసలు తడి అనేదే ఉండకూడదు. చూడండి, మొత్తం అంతా కూడా వేగిన తర్వాత చూడండి ఇలాగా కలర్ మారిపోవాలి. అక్కడక్కడ మనకి గ్రీన్గా ఉంది కదా, గట్టిగా ప్రెస్ చేసినట్లయితే అది కూడా మనకి కలర్ మారిపోద్ది. ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా మొత్తం అంతా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత గ్రీన్గా ఉన్నవి కూడా మనకి బ్లాక్గా అయిపోతాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1/2 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె పాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. అలానే మరీ వేయించకూడదు, ఒకసారి కలిపేసుకొని దీనిలో 1/2 కప్పు వరకు నేను ఇక్కడ కొబ్బరి పొడి తీసుకుంటున్నాను, ఎండు కొబ్బరి పొడి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే ఎండు కొబ్బరి పొడి తీసుకోండి, లేదనుకుంటే కనుక ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే కనుక ఒక 1/2 ముక్క వరకు ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు వేసినట్లయితే ఒక 2-3 నిమిషాలు ఎక్కువసేపు వేయించుకోవాలి. ఇలాగా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి. చూడండి, ఈ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక 8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కారం కనుక ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక 10 నుండి 12 వరకు వేసుకోవచ్చు. పిల్లలకు పెట్టేటప్పుడు ఒక 8 వరకు వేసుకొని సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత 1 నిమిషం వేయించేసుకొని దీనిలో ఒక 8 వరకు వెల్లుల్లిపాయ రొమ్మలు వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక కరివేపాకు రమ్మ తీసుకొని కరివేపాకు వేసుకోండి. ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి, అలానే మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత చింతపండు చిన్నది వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు, చాలా కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకు అంతా కూడా బాగా వేగేదాకా వేయించుకోండి. కరివేపాకు కూడా మనకి కలర్ మారిపోవాలి, నీరు అనేది ఉండకూడదు. ఒకవేళ ఎక్కడైనా నీరు అనేది ఉన్నదనుకోండి మనకి త్వరగా పాడైపోద్ది, కాబట్టి బాగా డ్రై అయ్యే వరకు ఇలాగా వేయించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి, ఇక్కడ మనం కాకరకాయ వేయించింది కూడా మొత్తం అంతా కూడా కలర్ మారింది కదా, ఎక్కడైనా పిక్కల్లాగా అనిపించినట్లయితే కనుక సీడ్స్ ఏమన్నా ఉంటే తీసేసుకోండి, లేదంటే వేసేసినా పర్లేదు, మెత్తగానే అయిపోతుంది వేయించాము కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న మొత్తం ధనియాలు, జీలకర్ర, మసాలాలు ఉన్నాయి కదా, అన్నిటినీ కూడా ముందు పొడి చేసుకోండి. మిక్సీ గిన్నెలో వేసి ఒక 2-3 సార్లు తిప్పేసుకోండి. అలానే మరీ మెత్తగా చేసుకోకుండా బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. ఇక్కడ నేను బ్లెండర్తో చేస్తున్నాను. బ్లెండర్తో మనకి ఎలా కావాలంటే అలా పొడిని మనం మిక్సీ చేసుకోవచ్చు. చూడండి, ఒక 2-3 సార్లు అలా తిప్పేసుకొని ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. పొడి చూడండి, మనకి మరీ మెత్తగా కాకుండా ఇలాగా బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, బరకగా ఉంది కదా, ఇలా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ వేయించి ఉంచుకున్న కాకరకాయ పొడిని దీనిలో వేసేసుకోండి. కాకరకాయ తురుము వేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే బ్లెండ్ చేయాలి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఒక్కసారి మాత్రమే మిక్సీ చేసుకోండి. మరీ ఎక్కువసేపు మిక్సీ చేస్తే మెత్తగా అయిపోద్ది, ఒక్కసారి బ్లెండ్ చేసుకొని సరిపోతుంది. ఒక్కసారి తర్వాత మూత తీసి పొడి రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గాజు కంటైనర్లో పెట్టుకొని కనీసం 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు ఎక్కడ మనకి వాటర్ అనేది లేదు కాబట్టి పాడవకుండా ఉంటుంది. గోధుమ రవ్వ మరియు ఈ కాకరకాయ కాంబినేషన్లో తప్పకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్.